5 సంవత్సరాల్లో మోదీ గారు 10 పెద్ద వాగ్దానాలు ఇచ్చారు. ఆ 10లో 1 నెరవేర్చలేదు. అవన్నీ మీకు తెలుసు, నేను చెప్పడం అనవసరం. డబ్బు లేదు, ఎవరు నమ్మట్లేదు ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మోదీని. మరి జగన్ ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనే ఫెయిల్ అయిపోయారు. టోటల్గా ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చలేకపోయారు. మరి జగన్ ఏం చేస్తాడు? ఇంకా ఏమైనా ఖాళీ భూములుంటే దోచుకుంటాడు, ఇంకా ఏమైనా మిగిలిన డబ్బు ఉంటే లాగేస్తాడు. ఇప్పటికే 12 కేసులు, రేపో మాపో 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు. మళ్ళీ ఎలక్షన్స్ అవగానే ఇప్పుడు బీజేపీకి అక్కడ ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి ఓటేశారు కనుక జైలుకి వెళ్ళలేదు. కొత్త గవర్నమెంట్ రాగానే జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం. ఈడీ అందుకని జగన్ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. రాధా లాంటి వాళ్ళు, నెల్లూరు ఎంపీలు అందరూను. ఈ బొత్స గారు కూడా బయటకు వచ్చేదామని ఆలోచించారు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. నేను మాత్రం వెయిట్ చేయమంటున్నాను, మార్చి వరకు వెయిట్ చేయండి అని. ప్రజాశాంతి పార్టీకి ఇప్పుడు ఎలాగుందంటే, మార్చిలో మహామార్పులు, ఏప్రిల్లో మహిమ, మేలో మహిమ, ఇంక ఏప్రిల్ 30 వచ్చింది ఎలక్షన్, ఇంక ఏప్రిల్ 30 మహిమ, మహామార్పులు, సునామీ, మహిమ. ప్రజాశాంతి పార్టీ అధికారంలో వచ్చి తీరుతుంది. మీరు మాత్రం ఒక్కొక్కరు 100 మందిని రోజుకు చేర్చాలి, కోఆర్డినేటర్లు అందరూ. ఉన్న 3 కోట్ల ఓటర్స్ కూడా రిజిస్టర్ చేసుకొని ఓటేయాలి. ఇంతవరకు 33% ఓటేయట్లేదు, మీరు కూడా ఓటేయాలి. ఇంతవరకు ఓటు వేయని ప్రతి వారు ఓటేయాలి. ఈ ఒక్కసారి ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి. ఇమీడియట్గా సింబల్ రాగానే మీకు కరపత్రాలు వచ్చేస్తాయి. ఇంకా దాదాపు 90 రోజులు టైం ఉంది.